హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే నేనైతే రీసెంట్గా అరుణాచలం వెళ్ళానమాట. చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, బట్ వాట్ రియలీ హ్యాపెన్, యూ మస్ట్ వాచ్ దిస్ వీడియో అనమాట. సో మేమైతే బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము 6:30కి అట్లాగా. అండ్ 11:30 కల్లా మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము అనమాట. అండ్ మధ్యలో టిఫిన్కి కూడా ఆగాము. అండ్ ఇక్కడ పేపర్ టిష్యూస్ చూసారు, అంత మంచి లెస్ బడ్జెట్ టిష్యూస్ అయితే నేను ఎక్కడ చూడలేదన్నమాట. అండ్ ఇక్కడ ఈ ఫ్లాగ్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదు. ఆల్మోస్ట్ చాలా దూరం ఉన్నాయన్నమాట. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇదనమాట. రూమ్ అయితే క్వైట్ గుడ్ అనమాట. చాలా మందికి సరిపోతుంది, బట్ మాకు అప్పుడు అవైలబుల్ ఉంది అది ఒక్కటే కాబట్టి మేము అది చూస్ చేసుకున్నాము. అండ్ ఈ రూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇది వాష్రూమ్ లాగా అయితే అస్సలు లేదు. ఇట్స్ నాట్ అ కామన్ వాష్రూమ్, ఇది అటాచ్డే అనమాట. కాకపోతే చాలా స్పేస్ ఉందన్నమాట. సో వాళ్ళు అలాగా ఇచ్చేసారు. అండ్ ఆల్మోస్ట్ 12:30 అవుతుంది అనమాట రూమ్కి రీచ్ అయ్యేసరికి. అండ్ ఇంకా లంచ్కి వెళ్ళేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము ప్లేసెస్. బట్ యాక్చువల్లీ లంచ్ చేశాక ఇంకా ఫోన్ చూస్తూ పడుకునేసాం అనమాట. అండ్ రూమ్ నేమ్, రూమ్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. ఇది జస్ట్ ఒక 300 to 400 మీటర్స్ టెంపుల్కి, చాలా నియర్ బై ఉంటుంది. సో ఎవరికైనా కావాలన్నా సరే యూ కెన్ కాంటాక్ట్ దెమ్ డైరెక్ట్లీ. అండ్ అరుణాచలంలో ఈవినింగ్ టైంలో ఏం చేయాలని అనుకుంటే మేమైతే చక్కగా స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మేము నైట్ గిరి ప్రదక్షిణ అనుకున్నాము. సో ఈ లోపంతా ఖాళీయే కాబట్టి చక్కగా స్ట్రీట్ ఫుడ్ అంతా ఎంజాయ్ చేసామన్నమాట. ఈ సూప్ అయితే మస్ట్ ట్రై, బట్ ఒకరికైతే మరీ ఘాటుగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మీరు జలుబు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మిరియాల ఫ్లేవర్ అంతా మీకు రిలాక్స్ ఇస్తుంది అనమాట. సో మస్ట్ ట్రై. నాట్ బ్యాడ్, బాగానే ఉంది, తాగొచ్చు. లైక్ థ్రోట్ రిలీఫ్ వస్తుంది, జలుబు ఇట్లా ఎవరికన్నా ఉంటుంది. అండ్ నేను చూపించిన స్ట్రీట్ ఫుడ్ లైన్ అంతా కూడా రాజగోపురం బ్యాక్ సైడ్ అనమాట. అందరూ అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతారు కదా, సో అదే ప్లేస్. అండ్ ఇంకా రూమ్కి వచ్చేసి మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి నీట్గా కంఫర్టబుల్ డ్రెస్లో రెడీ అయిపోయాం. సో ఇంకా గిరి ప్రదక్షిణ ఆల్మోస్ట్ మనం నైటే స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే మార్నింగ్ ఎండ అన్నీ అండ్ ఆల్సో వెహికల్స్ అంతా వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో అందరూ అంత కంఫర్టబుల్గా చేయలేరు. అండ్ మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక పౌర్ణమికి 2 to 3 days తర్వాత. అయినా కానీ క్రౌడ్ ఎక్కువ మందే ఉన్నారు. ఫస్ట్ డే నేను కంపేర్ చేస్తే, నేను వీకెండ్లో వెళ్ళాను అనమాట. వీకెండ్లో డెఫినెట్గా ఎవ్వరూ సజెస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రీల్స్ చూసాక కూడా వెళ్ళాను అనమాట నేను, ఏం కాదులే అనుకొని. బట్ క్యూలో అసలు ఎంతసేపు పట్టిందో నేను మీకు చెప్పలేను. మీరు గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ తర్వాత అంతసేపు క్యూలో నుంచోవాలంటే చాలా కష్టమవుతుంది. అండ్ మేము కరెక్ట్గా ఇంకా స్టార్ట్ చేసే ముందు కరెక్ట్గా మాకు ఊరేగింపు అయితే కనిపించింది అనమాట. చాలా బాగా జరిగింది, చూడండి మీరు కూడా. అండ్ ఆల్మోస్ట్ అందరు కూడా దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. సో మేము కూడా అలాగే స్టార్ట్ చేసామన్నమాట. అండ్ అక్కడ దీపంకి ఒక ట్రే లాగా పెడతారు కదా, అటు ఇటు, మీరైతే దాన్ని టచ్ చేయకుండా దీపం వెలిగించడానికి అయితే ట్రై చేయండి. మా ముందే చాలా మందికి హ్యాండ్కి కాలిందనమాట. సో బీ కేర్ఫుల్. అండ్ మనం రాజగోపురం నుంచి కరెక్ట్గా దీపం వెలిగించిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో అందరూ కూడా వెళ్తూ ఉంటారు, ఎవరికైనా ఐడియా లేకపోయినా చెప్తూ ఉంటారు అక్కడ. సో మీరు అలాగే స్టార్ట్ చేయండి. అండ్ మేము కరెక్ట్గా స్టార్ట్ చేసి ఒక 2 steps ముందుకేసాము.
మాకైతే శంఖం సౌండ్ వినిపించిందనమాట. చాలా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది మా అందరికీ గూడా. అండ్ సాక్సెస్ నడవలేని వాళ్ళు డెఫినెట్‌గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే అరికాళ్ళంతా మంటొస్తదనమాట. ఒక 2, 3 కిలోమీటర్స్ తర్వాత మీరు స్టాప్ తీసుకొని మళ్ళీ వాక్ చేయలేరు. సో, అలవాటు చేసుకోవచ్చు. అంటే మళ్ళీ ఆ సాక్స్ లోపల ఒక ఆల్మోస్ట్ వెరీ థిన్ లేయర్ ఆఫ్ చెప్పల్లాగా చాలామంది ఏసుకుంటారు. అట్లా ఏసుకోవద్దు. ఓన్లీ సాక్స్ ఏసుకోండి. కావాలంటే 2-3 లేయర్స్ ఏసుకోవచ్చు. అండ్ మనకి వెళ్ళే దారంతా కూడా ఇలాగా ఆల్మోస్ట్ ఒక 4, 5 ప్లేసెస్‌లో కనిపిస్తది. యువర్ హియర్ అని చెప్పి. మనం అవన్నీ తిరిగి లాస్ట్ లింగం వరకు రావాలన్నమాట. నడుస్తారుగా 14 దేవుడి మీదే భారం వేస్తారు. ఓకేగా స్టార్టింగ్ నో డౌట్ అంటావా? ఈజీగా నడిచేయచ్చు. ఓకే గుర్తుపెట్టుకోండి, ఇలా క్లాస్లో మాట్లాడుకుందాం. ఎనర్జెటిక్ గా నడుస్తున్నారు. హాఫ్ వే త్రూ అనా? శివయ్య అంతా శివయ్య. మీరు ఆల్మోస్ట్ 10-11 అలా స్టార్ట్ చేస్తే కనుక మనకి సాటర్డే టైంలో ఆర్ సాటర్డే నైట్ కాబట్టి చాలామంది క్రౌడ్ ఉంటారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ కూడా ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. 12-10 వరకు కూడా. అండ్ ఆఫ్టర్ దట్ అయితే దగ్గరికి వెళ్ళి దండం అంటే మనకి దేవుడు కనిపించేలాగా పెడతారు కొంచెం గేట్ ఓపెన్లో, బట్ క్లోజ్ ఉంటాయి, లోపలికి వెళ్ళలేమన్నమాట. అండ్ మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్లో అండ్ ఆల్సో చేతిలో ఎలాంటి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అవసరం లేదు. ఎక్కడికక్కడ మనకు అన్నీ అవైలబుల్లోనే ఉంటాయి. లెమన్ సోడా అని కానీ, కోకోనట్ అని కానీ, వాటర్ అని కానీ అన్నీ నార్మల్ కాస్ట్లోనే ఉంటాయి, మరీ ఎక్కువ ఏమి ఉండదు. సో అలాగే ట్రై చేయండి మీరు కూడా. 7 kilometers సక్సెస్ఫుల్లీ డన్. ఇలా వెళ్ళి అలా వస్తామని. సింపుల్, చాలా సింపుల్, చాలా సింపుల్. అండ్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో చెప్పాను, ఈ వైట్ లైన్ మీద నడిస్తే కొంచెం బెటర్ అనమాట. సో నడవలేని వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. చూపించండి. వీళ్ళెవరో అంగ ప్రదక్షిణ లాగా చేస్తా అనుకున్నారనుకుంటా. చాలా గ్రేట్. రియాక్షన్ చెప్పు ఇప్పుడు. రియాక్షన్ బాగానే ఉంది. బాగానే ఉందా? మూసిపోయింది ఎందుకంటూ. 2 డబ్బాలు పడేసి డబ్బా నాకు ఇదేదో కనిపిస్తుంది. స్ప్రే అంటారు దాన్ని, ఓమ్ని జెల్ స్ప్రే అంటారు. ఈ కాళ్ళకు ఒక 5 సార్లు కొట్టచ్చు. ఏమన్నా రెస్పెక్ట్ కావాలంటే వేరేది వాడచ్చు. ఇద్దరికి అది రెస్పెక్ట్ ఉంటే అది వాడ. హర హర మహాదేవ్. జో హౌ యు ఆర్ ఫీలింగ్? ఐమ్ గ్రేట్. మీ రియాక్షన్ ఏంటి ఆఫ్టర్ గిరి ప్రదక్షిణ? ఫైనలీ సక్సెస్ఫుల్గా మేము 14 kilometers అయితే వాక్ చేసేసాం. వీఆర్ వెరీ హ్యాపీ. నాకు ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం అంత అనిపించలేదన్నమాట. అంటే నాకు డెస్టినేషన్ తెలుసు కాబట్టి ఇంత నడవాలని నాకు అంత అనిపించలేదు అనుకుంటా. ఫస్ట్ టైం అయితే చాలా కష్టపడ్డాను నేను. ఆల్మోస్ట్ 5 kilometers తర్వాత నుంచి 2 kilometers లేదా 1.5 kilometersకి స్టాప్ చేస్తానే ఉన్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే దర్శనానికి రెడీ అయ్యామన్నమాట. మేము మార్నింగ్ ఒక 7-7:30 కల్లా లేచి స్టార్ట్ చేస్తే అది 10-10:30 అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కన్ఫ్యూజన్ అనమాట, ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని చెప్పి. అండ్ లాస్ట్లో ఫైనల్లీ చిన్నవే బెటర్ ఈ డ్రెస్ మీదకి, ఎందుకంటే మనకు టైం ఎంతసేపు పట్టేదో తెలియదు కదా, హెవీగా రెడీ అవ్వడం ఎందుకని చెప్పి జస్ట్ నార్మల్గా ఇలా చుడీదార్ అయితే వేసేసుకున్నాం అనమాట. దీపాలు
సో ఇంకా టెంపుల్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రౌడ్ చాలా దారుణంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ లైన్స్ చూసారు కదా, ఇవన్నీ ఫిల్ అయిపోయాయి. చాలా వెనక నుంచి రావాలి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 2-3 లైన్స్ ఇట్లాంటివి దాటాలి. ఇవి దాటడానికి ఇదొక 2 అవర్స్. అండ్ ముందు లైన్ సేమ్ ఇంతే లైన్ ఉంటుంది మీరు ఇది క్రాస్ చేసిన తర్వాత కూడా. గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్గా దర్శనంకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే లాస్ట్ టైం అలాగే చేశాను. బట్ అలా వస్తే కనుక వీకెండ్ అయితే అస్సలు ప్రిఫర్ చేయొద్దు. అసలు నుంచోలేరు అనమాట. అంటే మనం ఒక 5 అవర్స్ అలా వాక్ చేసి మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా ఒక 6 to 7 అవర్స్ నుంచోవాలంటే ఎవ్వరికీ అవ్వదు. ఇంకా దర్శనం అయితే అయిపోయిందనమాట. పెయిన్ అంతా రిలీఫ్ అయిపోయినట్టు అనిపించింది. సో ఇంకా అలా కాసేపు కూర్చొని అమ్మవారి దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్కే మాకు బస్ ఉంది. సో ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. అండ్ చాలా ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాము, బట్ ఏమీ అవ్వలేదు అనమాట. జస్ట్ స్ట్రీట్ ఫుడ్ మాత్రమే అయ్యింది. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా నేనైతే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకైతే చూపిస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.